హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన 5 రకాల ప్రసాదాలు చాలా సింపుల్గా చేసుకుందాము. ప్యాన్లో 1.5 కప్పు వరకు వాటర్ తీసుకోండి. కొంచెం సాల్టు, 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం వాటర్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. వాటరు ఇలా తెరలు కాగుతున్నప్పుడు 1 కప్పు వరకు పొడి బియ్యం పిండిని వేసి ఇలా కలుపుకుందాము అండి. పిండి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. పిండి చెయ్యి పట్టుకోలేనంత వేడిగా ఉంటుంది కదా, ఒక గ్లాస్ కానీ పప్పు గుత్తిని కానీ తీసేసుకొని ఇలా మెతుపుకున్నాము అంటే పిండి చక్కగా ఇలా కలిసిపోతుందండి. వేడి తగ్గిన తర్వాత చేతితో ఇలా కలుపుకుంటే సాఫ్ట్గా పిండి వస్తుంది. దీన్ని పక్కన పెట్టేద్దాము 10 నిమిషాలు. ఇప్పుడు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని అయితే గ్రైండ్ చేసేసుకుందాము అండి. దీన్ని ప్యాన్లో వేసేసుకొని ఒక 1/2 కప్పు వరకు బెల్లము, కొంచెం వాటర్ అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో ఈ బెల్లం మొత్తం కరిగిపోయి మరి మనము కొబ్బరి లడ్డూలు చేసేంత వరకు అవసరం లేదండి. ఇలా బెల్లం కరిగిపోయి దగ్గరకు వస్తే సరిపోతుంది. దీన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టఫింగ్గా వాడుకోవచ్చు. ఇప్పుడు పిండిని మరొకసారి కలిపేసేసుకొని దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా డివైడ్ చేసుకుందాము అండి. నేను ఇక్కడ అన్ని ప్రసాదాలు కూడాను 2 చేసి చూపిస్తున్నాను. 5 రకాల ప్రసాదాలు చేస్తున్నానండి. ఆవిరి పూర్ణాలు, ఆవిరి కుడుములు, జిల్లేడికాయలు, అలానే మోదకాలు, ఆవిరి ఉండ్రాళ్ళు చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మీకైతే ఆవిరి పూర్ణాలు చేస్తున్నాను. పిండిని తీసేసుకొని ఎక్కడా కూడాను క్రాక్స్ లేకుండా చేసేసుకొని లోన ఈ కొబ్బరి స్టఫింగ్ని అయితే పెట్టేసుకుందాము అండి. మీకు ఎక్కడైనా గ్యాప్ అనేది వస్తున్నట్లయితే పక్కన కొంచెము వాటర్ పెట్టేసుకొని మీకు ఇలా విరుగుతూ వచ్చిన దగ్గర వాటర్తో ఇలా అద్దుకుంటూ చేసుకున్నాము అంటే చక్కగా ఈవెన్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా చక్కగా వచ్చేస్తాయి అండి. చూడండి, ఇక్కడ అరచేతిలో ఇలా పెట్టేసుకొని ఫ్లాట్గా ఒత్తేసుకొని లోన స్టఫ్ని అయితే పెట్టేసుకొని ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా క్లోజ్ చేసుకుంటున్నాను. మెల్లిగా క్లోజ్ చేసేసుకుంటున్నాను అండి. పిండిని మనము హాట్ వాటర్లో ఉడికించుకొని ఉండడం వల్ల పిండి చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే పిండి అనేది ఎక్కడ క్రాక్స్ లేకుండా చక్కగా వచ్చేస్తుంది. అలానే మీకు ఇక్కడ జిల్లేడికాయల కోసము నేను ఈజీగా రావడం కోసం అనేసి ఇలా చపాతీ కర్రతో కాస్త ప్రెస్ చేశాను అండి. మీకు వీలైతే అరచేతుల్లోనే ఈవెన్గా దీన్ని ఫ్లాట్గా ప్రెస్ చేసేసుకొని లోన స్టఫ్ పెట్టేసుకొని ఇలా జిల్లేడికాయలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మోదకాలు అండి. మోదకాలు చేయడానికి మోదకాల మౌల్డ్ ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ప్రెస్ చేసేసుకొని మీ దగ్గర ఆ మౌల్డ్ లేనప్పుడు ఇలా చేతిలో ఫ్లాట్గా ఒత్తేసుకొని లోన స్టఫ్ని పెట్టేసుకొని అయితే ఇలా కోన్ షేప్లో ఎక్కడ క్రాక్స్ లేకుండా ఒత్తేసుకుందాము. నెక్స్ట్ ఒక నైఫ్తో దీనిపైన ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకొని కరెక్ట్గా షేప్లో చేసేసుకున్నాము అంటే మనకి ఈజీగా మోదకాలు రెడీ అయిపోతాయి అండి. మనం లోపల పెట్టుకునే స్టఫింగ్ కూడాను చాలా సింపుల్ కదా. ఒక స్టఫింగ్తోనూ ఒక బియ్యం పిండితోనే చాలా ఈజీగా 5 రకాల ప్రసాదాలు అయితే చేసేయచ్చు. వినాయక చవితి అంటే మనకి హడావుడిగా ఉంటుంది, పూజ వంటలు అనేసి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ 5 రకాల ప్రసాదాలు జస్ట్ 20 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని నేను ఇక్కడ ఇడ్లీ ప్యాన్లో చేస్తున్నాను. ఇడ్లీ ప్లేట్లకి నెయ్యిని అప్లై చేసేసుకొని ఫ్లాట్గా ఉన్నవి కింద పెట్టేసుకొని ఇలా మోదకాలు కొంచెం పొడవుగా ఉంటాయి కదా, వీటిని పైన ప్లేట్లో పెట్టేసుకున్నామంటే షేప్ అనేది పాడైపోకుండా కరెక్ట్గా వస్తుంది. ఇడ్లీ ప్యాన్లో వాటర్ పోసుకొని హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వీటిని పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వదిలేసాము అంటే ఇవి పూర్తిగా చల్లారిపోతాయి అండి. ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వస్తాయి. లోన స్టఫింగ్ వేడి వేడిగా జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది. ఈ వినాయక చవితికి ఇలా ట్రై చేసేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.